అవార్డులపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో నిలిచిన నిర్మాత వంశీ నందిపాటి క్షమాపణలు కోరారు. నందులను పందుల్లా పెంచారని అన్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో స్పందించారు. ఎవరిని అవమానించాలనే ఉద్దేశం లేదని, ఆవేశంలో మాట్లాడిన మాటలు తప్పుగా అర్థమయ్యాయని అన్నారు. నంది అవార్డులు తెలుగు సినిమా గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరికైనా మనస్తాపం కలిగితే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మాటల్లో జాగ్రత్త వహిస్తారని హామీ ఇచ్చారు. వివాదానికి ముగింపు పలుకుతూ తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అది చేసాం అది తెలుసన్నారా అంటాడు. తెలియకన్నారా దాని గురించి లేదు క్లారిఫికేషన్ అప్పుడు కోసం రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టకుండా దాని గురించి ఇప్పుడే క్లారిఫికేషన్ బాగుంటుందని ఉద్దేశం మేము అడిగాం. అంటే సురేష్ గారు ఇందులో పర్సనల్గా చెప్పడానికి ఏంటంటే పాపం ఆయన క్రియేట్ చేసి అన్నది కాదు. ఇది వరకు నాకు వచ్చినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ అంటూ ఉండేవాళ్ళు నాకు అంటూ ఉండేవాళ్ళు అది విని అది ఎక్కడో విని అది రిపీట్ చేశారు కానీ ఈయన క్రియేట్ చేసి చెప్పింది కాదు. అది ఎవరైతే ఫస్ట్ క్రియేట్ చేశారో వాళ్ళే కల్పరేట్ అండి. అది ఎవరు క్రియేట్ చేశారో తెలీదు. అంటే అంటే మనము అంటే దాన్ని ఇన్సల్ట్గా మీరు అనుకోవద్దు. అది రేపు ఎలాగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందని ముందే నేను అడిగా, అంతే, వేరే ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ సురేష్. దేన్ని ఎంత నా కోసం అర్థం ఇంతలాగా అయ్యింది? ఆలోచించిన. అది యాక్చువల్లీ మీరు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నారు. నిజంగానే మీరు చెప్పినట్టు రెగ్యులర్గా మీడియాతో కలుస్తున్నారు, రెగ్యులర్గా కనబడతానే ఉన్నారు మీడియా అందరికి. మీరు ఒక్కసారిగా మీరు అందరికి తెలిసిపోయారు. Sir. ఈ టైంలో మీరు కావాలని అలా అనుంటారని నేను అనుకోవట్లేదు. నంది పంది అనే టాపిక్ని మీరు ఇక్కడే అది ఒకవేళ మీ ఉద్దేశం ఏంటో చెప్పేసి Okay. మీరు ఒకసారి కరెక్ట్గా చెప్పేస్తే కనుక మళ్ళీ దాని గురించి ఇష్యూ అవ్వదు, ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. అది ఇంటెన్షనల్గా అన్న స్టేట్మెంట్ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరన్నా దాన్ని సీరియస్గా తీసుకుంటా లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఐఎమ్ వెరీ వెరీ సారీ. 20-25 ఇయర్స్ నుంచి నేను పొద్దున్నే ఫస్ట్ మండే మార్నింగ్ చేసే పని ఏంటంటే శివాలయంకి వెళ్ళి ఫస్ట్ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళటం. వాళ్ళెవరు మా ఇంటి పేరులో నంది ఉంది, నేను శివభక్తుడిని, అసలు అటువంటి ఉద్దేశమే లేదు. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ ఈస్ పాస్డ్ లాంగ్ బ్యాక్. నా చిన్నప్పుడు నాకేదో గుర్తున్నది, లయ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు యథాలాపంగా వచ్చిందే కానీ అది అస్సలు అటువంటి ఉద్దేశమే లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ టేకెన్ సీరియస్లీ ఆర్ ఇఫ్ ఎనీ వన్ సెంటిమెంట్స్ ఆర్ హర్ట్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. లేదు, వేరే ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే లయ గారిది మీరు చెప్పింది కరెక్టే, యాక్చువల్ ఉంది. అది